ఓ భర్త తన భార్యను చంపాలని భక్తుడి అవతారం ఎత్తేశాడు. దేవుడి పేరు అడ్డం పెట్టుకుని హత్య కూడా చేసేశాడు. మహారాజుగంజ్ జిల్లా జముహా గ్రామంలో ఉంటుంది సంజన అనే యువతి. ఈమెకు చక్తా గ్రామంలోని పాస్విన్ అనే వ్యక్తితో కొంతకాలం క్రితమే పెళ్లైంది. పెళ్లయ్యాక ఆనందంగా అత్తారింట్లో అడుగు పెట్టింది సంజన. కానీ ఆమె ఆనందం చూసి భర్త ఆమెను అనుమానించాడు. ఎందుకంతలా ఆనందపడుతున్నావంటూ దిక్కులు చూశాడు. ఇక భర్త డైలాగ్స్ కి అతని చర్యలకు షాక్ అయింది భార్య. పెళ్లై అత్తారింట్లో అడుగు పెట్టిన తొలి రోజే ఆమెకు అలా జరగటంతో ఏం అర్థం కాలేదు. అందుకే ఎందుకలా అటు ఇటు చూస్తున్నావని అడిగింది. దానికి ఆమె పతిదేవుడు, ఏం లేదు, నీకోసం నీకు ప్రియమైన వారు ఎవరైనా వచ్చారేమో, అందుకే నువ్వు అంతలా ఆనందపడుతున్నావని, నీకు అంతటి ఆనందాన్ని ఇచ్చిన ఆ వ్యక్తి ఎవరో నేను కూడా చూద్దామని అలా చూస్తున్నానన్నాడు. ఇక ఆ ఒక్క డైలాగ్ తో సంజనకు భర్తలో ఉన్న సాడిస్ట్ గాడు కనిపించాడు. అప్పటికే భర్తకు అనుమానించే బుద్ధి కూడా ఉందని ఆమె గ్రహించింది. అయితే పెళ్లైన కొత్త కదా, ఇద్దరం కలిసి బ్రతుకుతూ ఉంటే ఒకరినొకరం అర్థం చేసుకుని హ్యాపీగా ఉంటాంలే, అప్పుడు ఈ అనుమానాలన్నీ మా మధ్య ఉండవులే అనుకుంది. అందుకే ఆనందంగా శోభనం గదిలోకి అడుగు పెట్టింది. అయితే అప్పుడు కూడా భర్త తనలో ఉన్న సాడిస్ట్ గాడిని, అనుమానపు పిశాచిని మరొకసారి భార్యకు పరిచయం చేశాడు. శోభనం కోసం ఎందుకలా ఎగ్జైట్ అయిపోతున్నావు, గతంలో ఇలాంటివి రుచి చూసావా, ఆ పాత మధురాలని గుర్తొచ్చి ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నావా అన్నాడు. ఇక ఆ డైలాగ్ కి భర్తలో పరిపూర్ణమైన అనుమానపు పిశాచి ఉందని ఆమెకు అర్థమైంది. అందుకే తననలా అనుమానించద్దు అంది. మనిద్దరం భార్య భర్తలం ఇలాంటి అనుమానాలు మనసులో పెట్టుకుంటే సంసారం చేయలేమంది. అయితే ఆ మాటలను కూడా అనుమానించాడు భర్త. అంటే నువ్వు బ్యాక్గ్రౌండ్ లో ఎన్ని కథలు నడిపినా అవన్నీ పట్టించుకోకుండా అన్ని వదిలేసి నీతో కాపురం చేయాలా అన్నాడు. ఆ వెంటనే శోభనం క్యాన్సిల్ అన్నాడు. ఇక నువ్వు ఈ ఎగ్జైట్మెంట్ నుండి బయటకు రా అన్నాడు. అలా మొదటి రాత్రినే కాళరాత్రి చేసేశాడు పాస్వన్. కట్ చేస్తే భార్య సంజనకు ప్రతిరోజు నరకం చూపించేవాడు భర్త. ఆమె ఎక్కడికి వెళ్ళినా అనుమానించేవాడు. ఏం చేసినా అందులో కూడా తప్పులను వెతికేవాడు. టోటల్ గా తనలో ఉన్న సాడిస్ట్ గాడిని, అనుమానం గాడిని పూర్తి స్థాయిలో సంజనకు పరిచయం చేశాడు. ఇక భర్తలో ఇద్దరు మగాళ్ళని చూసిన భార్య వాళ్ళని భరించడం తన వల్ల కాదనుకుంది. అందుకే పెళ్లి నెల తిరక్క ముందే పుట్టింటికి పయనమైంది. అలా వెళ్లిన ఆమె భర్త గురించి అన్ని విషయాలు పుట్టింటి వారికి చెప్పింది. దీంతో వారంతా కలిసి పాస్విన్ ఫ్యామిలీని సంప్రదించారు. మీ అబ్బాయి మా అమ్మాయిని అనుమానిస్తూ ప్రతి క్షణం వేధిస్తున్నాడని, నరకం చూపిస్తున్నాడని చెప్పారు. అంతేకాదు అతని ప్రతి చర్యల గురించి చెప్పి పెద్ద మనుషుల మధ్యలో పంచాయతీ పెట్టారు. ఇలా అనుమానించే బుద్ధి ఉంటే మేం మా కూతుర్ని కాపురానికి ఎలా పంపేదన్నారు. అయినా మనసులో అనుమానం అనే వృక్షాన్ని నాటుకున్నప్పుడు పెళ్లెందుకు చేసుకోవాలని అడిగారు. ఇక ఇరుపక్షాల వాదన విన్న పంచాయతీ పెద్దలు, ఇద్దరు కొత్త జంట కావటంతో ఇలాంటి వాటిని పట్టించుకోకుండా మీ వైవాహిక జీవితాన్ని ముందుకు తీసుకువెళ్లాలి అని చెప్పారు. అలాగే పాస్వాన్ కి కూడా బుద్ధొచ్చేలా గడ్డి పెట్టారు. భార్యను అలా అనుమానించుకుంటూ పోతే నువ్వు బాగుపడవన్నారు. అయినా నువ్వు అనుమానించడానికి అక్కడ ఏం లేదు, నీ భార్య ఆమె ఫ్యామిలీ చాలా మంచిది. నువ్వు మొదటి నుండి అనుమానపు బుద్ధితో ఉండి ఆమెను అనుమానిస్తున్నావన్నారు. అయితే ఇరు కుటుంబాల మాటలకి, పంచాయతీ పెద్దల మాటలకి ఆ క్షణం తగ్గాడు పాస్వాన్. తగ్గాలి కూడా. తగ్గకపోతే అందరూ కలిసి అక్కడే దేహశుద్ధి చేసేలా ఉన్నారు మరి. అందుకే ఆ క్షణం సైలెంట్ అయిపోయాడు. కానీ మళ్ళీ భార్యను తీసుకుని ఇంటికి వచ్చాక యథాపాటే పాడాడు. ప్రతి క్షణం తన మాటలతో చేష్టలతో భార్యని అనుమానిస్తూనే ఉన్నాడు. ఇక అక్కడితో కూడా ఆగాడంటే భార్య ఎవరెవరితోనో తిరుగుతూ తనకు తెలియకుండా జాగ్రత్త పడుతూ తనని మోసం చేస్తుందని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాడు. ఇక ఆ భ్రమలో నుండే ఆమెను చంపాలి అన్న ప్లాన్ చేశాడు. కల్తీ భార్య తనకు వద్దనుకున్నాడు. అక్కడికి తన మనసేదో పవిత్రంగా ఉన్నట్లు ఫీల్ అయిపోయాడు. ప్రతిక్షణం భార్యను అనుమానిస్తూ తన మనసుని అపవిత్రం చేసుకుంది కాక దేవుడి పేరును అడ్డం పెట్టుకుని హత్య చేయాలి అనుకున్నాడు. అందుకే గుడి ప్లాన్ చేసి భార్యను చంపాలి అనుకున్నాడు. ఇక అతను అలా ప్లాన్ చేయడానికి కారణం భార్యకు దేవుడంటే భక్తి ఎక్కువ. ఏ గుడికైనా ఆనందంగా వచ్చేస్తుంది, పరమ భక్తురాలు మరి. అందుకే ఆమెను చంపాలని తాను కూడా పరమ భక్తుడి అవతారం ఎత్తేశాడు. ఇక ఆ భక్తుడి ముసుగులోనే భార్య దగ్గరకు వెళ్ళాడు. మనిద్దరం కలిసి గుడికి వెళ్దాం రా అన్నాడు. దేవుడి ముందు మనిద్దరం మాట్లాడుకొని ఇక మన మనసులో ఎలాంటి అనుమానాల్ని లేకుండా చేసుకొని కొత్త కాపురానికి నేటి నుండే శ్రీకారం చుడదాం అన్నాడు. ఇక భర్తలో వచ్చిన ఆ మార్పును చూసి ఆనందించింది భార్య. పైగా గుడికి వెళ్దాం అనేసరికి ఇంకా సంతోషించింది. అందుకే వెంటనే ముస్తాబై గుడికి వెళ్దామా అని అడిగింది. అయితే అప్పుడు కూడా భార్యని అనుమానించాడు ఈ నీచుడు. భార్య ముస్తాబును చూసి గుడికి రమ్మని ఏ ప్రియుడికో సిగ్నల్ ఇచ్చి ఉంటుంది, అందుకే ఇంత అందంగా రెడీ అయి ఉంటుంది అనుకున్నాడు. అందుకే ఆమెను చంపాలని మరింత బలంగా ఫిక్స్ అయ్యి ఆవేశంగా బండిని స్టార్ట్ చేశాడు. ఇక భర్త మనసులో ఉన్న కుట్ర తెలుసుకోలేకపోయిన సంజన ఆనందంగా బైక్ ఎక్కి అతనితో పాటు బయలుదేరింది. అయితే భర్త దగ్గరలో ఉన్న గుడికి అని చెప్పాడు. ఓ పావు గంటలో గుడికి వెళ్ళొద్దామని చెప్పి ఆమెను తీసుకువెళ్లాడు. కానీ అరగంటైనా గుడి రాలేదు. దీంతో ఆమెకి డౌట్ వచ్చి ఇంకా ఎంతసేపటికి గుడి దగ్గరకు వెళ్తామంది. దానికి భర్త, ఎందుకంత తొందర, నీకు డైరెక్ట్ గా దేవుణ్ణి చూపిస్తా, తొందర పడుకో అంటూ తన బైక్ వేగాన్ని పెంచాడు. అలా మరో పావు గంటకి ఓ నిర్మానుష్య ప్రదేశంలో బండి ఆపి భార్యను దిగమన్నాడు. ఇక ఆ ప్లేస్ అటవీ ప్రాంతం కావటంతో ఇక్కడ ఏ దేవుడి గుడి ఉంది, దారెటు అని అడిగింది పాపం అమాయకంగా. దానికి భర్త, దారి చావునే, నువ్వు చచ్చిపోతే డైరెక్ట్ గా స్వర్గానికి దారి ఓపెన్ అవుతుంది,
అప్పుడు నువ్వు అక్కడ ఉన్న దేవుళ్ళందరినీ చూడొచ్చు అన్నాడు. అయితే అప్పుడు కూడా ఆ మాటలు భార్యకు అర్థం కాక ఏమంటున్నావని అమాయకంగా ప్రశ్నించిందామె. ఇక ఆమె అమాయకత్వాన్ని కూడా వక్రీకరించుకొని ఆమెది యాక్టింగ్ అనుకున్నాడు భర్త. అందుకే నీ నాటకాలు ఆపు అంటూ వెంటనే ఆమెపై దాడి చేసి సంజయ్ని చంపేసి శవాన్ని అక్కడే పడేసి ఇంటికి వచ్చాడు. అయితే ఇంటికి రాగానే పాశ్వాన్ పేరెంట్స్ నువ్వు ఒక్కడివే వచ్చావు కోడలేదని అడిగారు. గుడి దగ్గరకు ఇద్దరు కలిసే వెళ్లారు కదా, మరి నువ్వు ఒక్కడివే వచ్చావేంటని ప్రశ్నించారు. అయితే అందుకు పాశ్వాన్ సంజన పుట్టింటికి వెళ్తా అంది, అందుకే ఆమెను పుట్టింటికి వెళ్ళడానికి బస్ ఎక్కించి వచ్చా, కొన్నాళ్ళు అక్కడే ఉండి వస్తుందట, అందుకే పంపించానన్నాడు. అయితే ఆ మాటలకు వారు అప్పుడు నమ్మిన సాయంత్రమైన కోడల దగ్గర నుండి ఫోన్ రాకపోవడంతో వారికి డౌట్ వచ్చింది. కోడలు పుట్టింటికి వెళ్తే చేరిన తర్వాత తిరిగి ఫోన్ చేసి వాళ్లకు చెప్తుంది కదా, కానీ ఆమె చీకట పడుతున్నా కూడా ఫోన్ చేయకపోవడంతో వారే కోడలి ఫోన్ కి కాల్ చేశారు. కానీ ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్. దీంతో వారు కోడలి పేరెంట్స్ కి కాల్ చేశారు. మా కోడలు ఎన్నింటికి వచ్చిందన్నారు. అయితే ఆ మాటలకి వారు షాక్ అయ్యారు. మా అమ్మాయి ఇక్కడికి ఎప్పుడు వచ్చిందన్నారు. ఇక ఆ మాటలకు అత్తమామ కూడా షాక్ తిన్నారు. ఆ వెంటనే అదేంటి మా అబ్బాయితో గుడికి వెళ్ళాక మీ అమ్మాయి పుట్టింటికి వెళ్తానని అందట, అందుకే మా అబ్బాయి బస్ ఎక్కించాడు, ఇంతవరకు సంజన ఇంటికి రాలేదా అని ప్రశ్నించారు. ఇక ఆ మాటలకు మళ్లీ షాక్ అయ్యారు సంజన పేరెంట్స్. ఇరు ఫ్యామిలీలకు కంగారు మొదలైంది. ముఖ్యంగా సంజన పేరెంట్స్ ఆమె ఫ్యామిలీ వణికిపోయారు. పుట్టింటికని బయలుదేరిన ఆమె ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ సంజన ఫ్యామిలీ ఆమె సోదరుడు బంధువులతో కలిసి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో సంజన కోసం వెతికారు. కానీ ఆమె ఆచూకీ వారికి కూడా దొరక్కపోవడంతో అల్లుడికి కాల్ చేశారు. అప్పటికే పాశ్వాన్ ఫ్యామిలీ కూడా అతన్ని పలుమార్లు నిలదీశారు. నువ్వు నిజంగా కోడల్ని పుట్టింటికే పంపావా అన్నారు. ఇక వారికి అత్తమామలకి ఇద్దరికి ఒకే సమాధానం ఇచ్చాడు పాశ్వాన్. నేను సంజనను వాళ్ళ ఊరు బస్ ఎక్కించా, అంతకు మించి తనకేం తెలియదన్నాడు. పైగా తను కూడా భార్య కోసం వెతుకుతున్నట్లు నటించడం స్టార్ట్ చేశాడు. అయితే ఎంత వెతికినా చచ్చిపోయిన భార్య తిరిగి రాదు కదా. పైగా సంజన పేరెంట్స్ కి అల్లుడి మీదే డౌట్ వచ్చింది. అందుకే వెళ్లి పోలీస్ స్టేషన్ లో సంజన మిస్ అయినట్లుగా కేసు పెట్టారు. పైగా తమకు తమ అల్లుడి మీదే అనుమానం అంటూ వారిద్దరికి మధ్య జరిగిన అనుమానపు గొడవల దగ్గర నుండి గుడికి తీసుకువెళ్తానని సంజనను బయటకు తెచ్చేదాకా మొత్తం విషయం పోలీసులకు వివరించారు. ఇక ఆ ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకుని పాశ్వాన్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గుడికని నీ భార్యను బయటకు తెచ్చి ఏం చేసావన్నారు. అయితే పాశ్వాన్ మాత్రం నేను నా భార్యని గుడికే తీసుకువెళ్లా, ఆమె పుట్టింటికి వెళతా అంటే బస్ ఎక్కించా, అంతకు మించి తనకేం తెలియదన్నాడు. అయితే పోలీసులు మాత్రం పాశ్వాన్ ని వదలలేదు. నీ భార్యని ఏ గుడికి తీసుకువెళ్లావు, ఎక్కడ ఆమెను బస్ ఎక్కించావు అని ప్రశ్నించగా పాశ్వాన్ బిత్తరపోయాడు. పోలీసులు సడన్ గా అలాంటి ప్రశ్నలు అడుగుతారని ఊహించక ముందు ఏం ప్రిపేర్ అవ్వలేదు మరి. అందుకే పోలీసులు అడిగిన ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇవ్వలేకపోయాడు అతను. దీంతో పోలీసులకు మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది. మర్యాదగా సంజనను ఏం చేశావో చెప్తావా, లేకపోతే మా పద్ధతిలో నీ నోటి నుండి నిజం రప్పించాలా అన్నారు. ఇక దానికి భయపడిపోయిన పాశ్వాన్ తనే తన భార్యను గుడి పేరు చెప్పి అడవికి తీసుకువెళ్లి చంపేశానన్నాడు. ఇంకా అక్కడ ఆమె శవం ఫ్రెష్ గానే ఉంటుందంటూ భార్యపై తనకున్న అనుమానాన్ని చెప్పాడు. నా భార్యకు వేరే ఎవరితో అయినా ఎఫైర్ ఉందన్న అనుమానంతోనే ఆమెను చంపేసి నా అనుమానాన్ని తీర్చుకున్నానన్నాడు పాశ్వాన్. నేరం ఒప్పుకోవడంతో పోలీసులు పాశ్వాన్ ని అరెస్టు చేశారు. తన అనుమానంతో బంగారం లాంటి భార్యను పొట్టన పెట్టుకున్నాడు పాశ్వాన్. అనుమానం ఉంటే అసలు పెళ్లి చేసుకోవటం ఎందుకు, చేసుకొని అనుమానానికి భార్యను బలి చేయటం ఎందుకు? ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.